వీడేంట్రా బాబు బిల్డింగ్ మీద నుంచి అయితే గోడ మీదకి అయితే టప్పనైతే ఎక్కిపోయితే ఏం చేస్తాడు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి ఏమీ లేదు. అక్కడ కనబడుతుంది నల్ల తాడు. ఆ నల్ల తాడు అయితే సపోర్ట్ తీసుకొని కింద నుంచి ఏంటంటే బిల్డింగ్ పై వరకు ఏంటంటే ఐరన్ కప్పులుగా అయితే కట్టేసామనమాట. మేమైతే కట్టేసాం కానీ గోవా వచ్చేసి లోనకైతే అయిపోయింది. ఒక 4 ఇంచులు అయితే బయటికి తోయండి అన్నారు. ఎందుకు బయటికి తోయమన్నారంటే అక్కడ కనబడుతుంది కదా గోడకు వచ్చేసి తెల్ల పెయింట్ వేసి ఉంటుంది చూసావా? తెల్ల పెయింట్ మీద ఏంటంటే షీట్ అయితే పెడతారు. గోవా బయటికి తోయండి అన్నారు. కొన్ని బిల్డింగ్ లో నుంచి సపోర్ట్ తీసుకుంది. గోడకు వచ్చేసి ఒక కిటికీ కూడా లేదు. కింద నుంచి పై వరకు వచ్చేసి గోడ మొత్తం ప్లెయిన్గా ఉంది. అందుకోసం నేను ఏం చేశాను, బిల్డింగ్ మీద నుంచి అయితే గోడ మీదకి అయితే టప్పనైతే ఎక్కిపోయి ఆ గోడ మీద నుంచి అయితే కోతులకైతే గోడ మీదకి అయితే చెంగినైతే గెంతేసి పట్టనైతే కర్ర మొక్క తీసుకున్నా, గోడకైతే టప్పనైతే దొన్నైతే పెట్టినా, తోడైతే తీసుకున్నా, కర్రకైతే పీడేసాను. నా కాలు అయితే గోడ మీద పెట్టుకుని పొల్లని అయితే ఏగలించుకొని గోవ అయితే 4 ఇంచులు అయితే బయటకి అయితే తోచాను. తోడైతే కర్రకి పైపు అయితే గట్టికి అయితే కట్టేసాను. ఇంకో తోట తీసుకున్నా, కర్రకి పైపు అయితే గట్టికి అయితే కట్టేసాను. ఇంకో కర్ర కూడా గోడకైతే దొన్ను పెట్టి ఇలాగే సపోర్ట్ తీసుకుని ఇప్పుడు ఏంటంటే గోవ అయితే లోనకు రాదు. నేనైతే గోవ మీద నుంచి ర్యాకెట్లకి అయితే దూచుకుంటూ బిల్డింగ్ మీదకి అయితే టప్పనైతే వెళ్ళిపోయాను. అలాగే కష్టపడుతున్నా. కష్టం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్